హాయ్ సార్. హాయ్ అమ్మా. సార్ ఇప్పుడైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు అన్నమాట. దీంట్లో మెయిన్ వాళ్ళు సాయి హర్ష కావచ్చు, రితు చౌదరి కావచ్చు, యాంకర్ శ్యామల కావచ్చు, ఇలాంటి వాళ్ళని అందరినీ పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరినీ అరెస్ట్ చేశారు. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? వీళ్ళు అర్ధాంతరంగా వచ్చినటువంటి సెలబ్రిటీస్. వీళ్ళకి అనుకోకుండా అర్ధాంతరంగా సెలబ్రిటీతనం వచ్చేసింది. కళ్ళు మూసుకుపోయి సమాజం ఏమైపోతే మాకేంటి, ప్రజలు ఏమైపోతే మాకేంటి, జనాలు ఏమైపోతే మాకేంటి, మేము డబ్బులు సంపాదించుకోవాలన్న అనే నీచ ఆలోచనతోటి ఇలాంటి బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తూ సమాజంలో చీడపురుగుల్లా తయారైపోయి సమాజంలో ఉన్నటువంటి చిన్న చిన్న బిడ్డలను ఎడిట్ చేసి తద్వారా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా తయారు చేసినందుకు గాను ఈరోజు సజ్జనార్ సార్ ఒక ట్వీట్ చేస్తే ఈరోజు పోలీసు యంత్రాంగం కదిలి ఒక్కొక్కరు కూజాలు పగిలిపోయేలాగా నోటీస్ ఇచ్చి అరెస్టులు చేస్తుంటే నిజంగా సజ్జనార్ సార్కి శిరస వంచి నమస్కరిస్తున్నాం సార్. మీరు చేసిన కృషి వల్ల ఇలాంటి చీడపురుగులన్నీ కూడా దొరికాయి. ఈవేళ మన వైఎస్ఆర్సీపీ నాయకురాలు శ్యామల గారు ఎంతో నిజాయితీగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ లాంటి అద్భుతమైన పర్సన్ కూడా దుర్భాషలు ఆడుతూ అతను ఎలాంటి సేవ చేయలేదని, ప్రజలకెప్పుడు ఏ పని చేయలేదని నీచంగా మాట్లాడుతూ పెద్ద ఏదో దేశ సేవ చేసే దేశ నాయకురాలుగా మారిపోయి చెప్తూ ఉంటుంది కబుర్లు. నువ్వు బెట్టింగ్ యాప్కి ఎందుకు వెళ్ళావమ్మా అంటే సమాజం ఏమైపోయినా పర్లేదు, బిడ్డలు ఎంతమంది చచ్చిపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం డబ్బులు సంపాదించుకుని నువ్వు మాత్రం నీ కుటుంబాన్ని నువ్వు బాగా చూసుకోవాలా, నీ బిడ్డలు బాగుండాలా, సిగ్గు లజ్జలే ఉండాలా? సిగ్గు లజ్జ ఉందా నీకు? సిగ్గులేని ఆడదానివి ఎంత నీచానికి దిగజారుతావా? నీకు పోలీసుల వాళ్ళు ఖచ్చితంగా తప్పనిసరిగా నీకు బుద్ధి చెప్తారు. నువ్వు చేసిన నిర్వాహకానికి నువ్వు శిక్ష అనిపించక తప్పదు. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడితే మంచిగా ఉంటుంది అంటారు సార్? వీళ్ళందరినీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ ఆస్తులు సీజ్ చేయాలి ఫస్ట్. ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నటువంటి సమాజానికి నష్టం జరిగిస్తున్నటువంటి ఈ కార్యక్రమాల వల్ల సమాజం నష్టపోతుంది. కాబట్టి వీళ్ళందరినీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి మర్డర్ కేసు పెట్టి జైలు వేయాలి. ఎందుకంటే వీళ్ళ వల్లే కదా వాళ్ళు చనిపోతున్నారు. మరి అలాంటప్పుడు ఆ కేసు వీళ్ళ మీద వేయాలి కదా. అందుకని ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చి మర్డర్ కేసు పెట్టాలని కోరుకుంటాను. లాస్ట్ మంత్ చూసుకుంటే 1000 మందికి పైగా ఇట్లా సూసైడ్ చేసుకున్నారు సార్. బెట్టింగ్ యాప్స్ పైన ఇన్వెస్ట్ చేసేసి నష్టం వచ్చి ఇలా ప్రాబ్లమ్స్లో ఓడిపోయి వాళ్ళకి కావచ్చు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? ముందుగా ఎవరో అన్నట్టు డబ్బు ఊరికే రాదండి. ఎడిట్ అయిపోకండి. డబ్బులు కష్టపడితేనే వస్తాయి, చదువుకుంటేనే ఉద్యోగం వస్తుంది, కష్టపడితేనే డబ్బులు వస్తాయి. ఇది తెలుసుకోండి ఫస్ట్. ఎవడో విధవ చిన్న సెలబ్రిటీ ప్రమోషన్ చేస్తే దానికి ఎడిట్ అయిపోయి మీ ప్రాణాలు తీసుకోకుండా బిడ్డలారా, నీ కుటుంబాలు నాశనం అయిపోతాయి, సర్వనాశనం అయిపోతున్నాయి చాలా కుటుంబాలు. మీరు ఆలోచించి ఒకవేళ నా వాక్కు బయటకు రాకపోయినా ఊరకే డబ్బులు రావు. కష్టపడి చదివితే ఉద్యోగం వస్తుంది, కష్టపడి పనిచేస్తే జీతం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈ బెట్టింగ్ యాప్లు ఆడొద్దని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, నా అన్వేషణ అవినాష్ గారు దీనిపైన రివర్స్లో చేస్తున్నారు అనమాట. ఇలా చేయడం తప్పు అనేసి ఫైట్ చేస్తున్నారు. ఆయన పెద్ద యూట్యూబర్ అనమాట. మరి అలాంటి ఫైట్ చేసేవాడిని నా అన్వేషణ గారిని అభినందించాలి. ఎందుకంటే ఆయన సమాజాన్ని గమనిస్తూ ఉన్నారు. సమాజంలో జరుగుతున్నటువంటి ఎలాంటి కార్యక్రమాల వల్ల ఎంతమంది చనిపోతున్నారో చూస్తున్నాడు కాబట్టి సపోర్ట్ చేస్తున్నాడు. మేము అందుకే కదా మొన్న ముక్కుపచ్చలాన్ని 19 సంవత్సరాల కుర్రోడు ఆత్మహత్య చేసుకున్నారో తెలిస్తే ఆ రోజు నైట్ అంతా నిద్రపడ్డా నాకు. ఇదేంటి ఇంత చిన్న పిల్లలు ఆత్మహత్య చేసుకున్నా, మనకి పిల్లలు ఉన్నారు, ఏంట్రా బాబు ఎక్కడ ఆడుతున్నారా బాబు వీళ్ళంతా అని భయం వేస్తుంది కదా. భయం వేస్తుంది. మన బిడ్డల గురించి మనం ఆలోచిస్తాం. ఇలా బెట్టింగ్ యాప్లు గట్రా ఆడుతున్నారా, ఏంట్రా బాబు ఈ కర్మేంట్రా, ప్రతి విధవ ఇలాంటి వాటికి ప్రమోషన్ చేస్తున్నాడు, బిడ్డలైనా ఆకర్షితులు అవుతారా అని భయం వేస్తుంది. అని తెల్లవారు నిద్రపోవాలి నేను. కాబట్టి ఈ యాప్లను ప్రమోట్ చేసిన ఎవరినైనా తీసుకొచ్చి శిక్షించాలని కోరుకుంటున్నాను.